అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజెంట్ ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే అతను 100% ఓడిపోతాడు అనేది మా అభిప్రాయము, ప్రొద్దుటూరు ప్రజల అందరి అభిప్రాయము. అతనికి టికెట్ ఇవ్వకూడదు, మంచి అభ్యర్థిని చూసి ప్రకటించాలా అనేది మేము ఫస్ట్ నుంచి ఘంటాపథంగా చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యేకు టికెట్ ఇచ్చినా అతను గెలిచే పరిస్థితి లేడు. టికెట్ ఇంపార్టెంట్. అది మా శివచంద్రారెడ్డి అన్నకి ఎక్కడ పోయినా మంచి పేరుంది. అన్నగాని రేసులో ఉన్నాడు. ఈరోజు నేను 15వ తేదీ నుంచి ప్రచారం అని చెప్పినాడు. అతను ఇంకా ప్రకటించలే అధిష్టానం. మా శివచంద్రారెడ్డి అన్న పేరు ప్రతిపాదించవచ్చు, ఈయన పేరు రావచ్చు అని మేమందరము శాయశక్తులా కృషి చేసి శివచంద్రారెడ్డి అన్న గెలుపు కోసం కృషి చేస్తాం. అదే ఇప్పుడున్న ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తే మేము సహకరించాం అని ఘంటాపథంగా చెప్తున్నాం. ఈ కాలనీలో ప్రచారం నిమిత్తం వచ్చినామని అనుకుంటున్నారు. ప్రజాభిప్రాయం నిమిత్తం వచ్చినామన్నా. అంటే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యే వల్ల అందరూ బాధితులైనారు కాబట్టి ఈ బాధితులను ఆదుకునే దానికి ఒక పెద్ద నాయకత్వం అంటే భరోసా కావాలా. ఆ భరోసానే కొన్రెడ్డి శివచంద్రారెడ్డి అన్న. అంటే ఈయన కూడా ముఖ్యమంత్రి గారికి అభ్యర్థించినాడు, టికెట్ రేసులో ఉన్నాడు కాబట్టి మేమందరం మద్దతు ఇవ్వాలని అనుకున్నాం. మీరు ఎట్లన్నా అతనికి ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వచ్చిందే అని ఎట్లా చెప్తారు మీరంటే, మేము ఇట్లా బజార్లో తిరిగినప్పుడు ప్రతి అవ్వని అడిగినాం, ప్రతి తాతని అడిగినాం, ప్రతి అక్కని అడిగినాం, ప్రతి అమ్మని అడిగినాం. ఎవరిని అడిగినా కూడా ఏదో ఒక చెడ్డ పేరు చేసినారు. ఎందుకు ఇంత ఎమ్మెల్యే గారు చెడ్డ పేరు తెచ్చుకున్నారు అనేది మాకు అర్థం కావడంలే. నా మార్పు కావాలా అనేది ప్రజలంతా కోరుకుంటున్నారు కాబట్టి ప్రజాభిప్రాయం మేరకు మేము ముఖ్యమంత్రి గారిని పొద్దుటూరు అభ్యర్థిగా ఉన్నటువంటి ఈ అభ్యర్థిని మార్చి కొన్రెడ్డి శివచంద్రారెడ్డి గారికి అవకాశం ఇవ్వాలని మీ పత్రికా ముఖ్యంగా ప్రజల ముఖ్యంగా వేడుకుంటున్నాం. పరిస్థితి మార్పు చేయకపోతే గినా సీటు కోల్పోవాల్సింది వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరూ ఒక టీ బంకులే కాదు, ఒక బంగారంగల్లో కాదు, ఎక్కడ ఆటోలలో కానీ ఎవరు చూసినా అదే మాట అంటున్నారు. మేము అనడమే కాదు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం గురించి అనువనువు తెలుసు. మా గురించి ఆయనకు దాదాపు 30 సంవత్సరాల నుండి వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నటువంటి వారము. మేమంటే ఆయనకు అమితమైనటువంటి ప్రేమ, అనురాగం, అభిమానం ఉన్నాయి. కావున రాబో ఎన్నికల్లో ఖచ్చితంగా మాకు టికెట్ ఇస్తారు కూడా అని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఎవరికి కేటాయించలేదు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం. మేము గతంలో చాలా రోజుల నుండి రాజపాలెం మండలంలో అయితేనేమి, ప్రొద్దుటూరు మండలంలో అయితేనేమి, ఇక్కడ ఈరోజు కూడా ప్రచారం నిమిత్తం చేసినాం. ఈ యొక్క ప్రజల యొక్క స్పందన చూడండి. ఎక్కడ చూసినా అభిమానంతో మమ్మల్ని పలకరించి హక్కును చేర్చుకుంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఎవరైతే ప్రజల్లో మమేకమై ఉంటారో వారికే సీట్ ఇచ్చాడు కూడా. చాలా మందిని మార్చాడు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి కూడా మార్పు ఉంది అని ఘంటాపథంగా చెప్తున్నాము. మార్పు లేకపోతే ఇక్కడ పరిస్థితులు తారుమారయ్యే పరిస్థితి ఉంది. మేము ఇక్కడ ఏదైనా సీటు పోతే మాకు చాలా బాధగా ఉంటుంది. కనుక ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాకు టికెట్ కేటాయిస్తే మేమందరం కలిసి మంచి మెజార్టీ తెప్పిస్తామని చెప్పి ఆయనకు ఒక కానుకగా ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వచ్చినాయి సార్. పింఛన్లు, కాలువలు అంతా వచ్చినాయి సార్. పింఛన్లు వచ్చినాయి. మాకు ఆరోగ్యం బాగా లేకుంటే మా ఆయనకు ఆరోగ్యశ్రీ కింద బాగా చేసినారు సార్. క్యాన్సర్ వచ్చింటే బాగా చేసినారు సార్. 45 ఏళ్ళ లెక్క కూడా డబ్బులు కూడా వచ్చినాయి సార్. 45 ఏళ్ళ డబ్బులు కూడా వచ్చినాయి సార్. ఆరోగ్యశ్రీ కింద మాకు మా ఆయన క్యాన్సర్ వచ్చింటే బాగా చేసినారు సార్. మాకు ఆరోగ్యం మాకు బాగైంది సార్. బాగుంది సార్. మాకు ఆయన జగన్ సార్ వచ్చేనే మాకు మేలు సార్. శివచంద్రారెడ్డి. మాకు శివచంద్రారెడ్డి అని వచ్చిన వాళ్ళంటే రోడ్లు కానీ, కాలువలు కానీ, నీళ్ళకి కానీ ఏ ఇబ్బంది లేదు. కానీ అన్నకు సీట్ ఇచ్చే ఇంకా ఎక్కువ మెజారిటీతో బాగా గెలిపిస్తామని నా కోరుకుంది. అమృత నగర్ అంతా ఆయనకు నీరాజనాలు పడతారు. కొన్రెడ్డి శివచంద్రారెడ్డి అంటే అమృత నగర్ అంతా నీరాజనాలు పడతారు. కానీ అన్నకు సీట్ ఇస్తే కన్నా అన్న 30 రన్లు నేను 50 మెజారిటీ చూపిస్తా.
ఏమని అడగండి చెప్తా. రోడ్లు లేకుండా రోడ్లు వేపించినాడు, నా చేటు కాలు వేపించినాడు, పొలాలు తెప్పించినాడు, మేము అడిగినేటన్ని మాకు తెప్పించినాడు. వేస్తే మేము అన్నకే వేస్తాం. రండి రండి ముందుకు రా. మాకు ఇప్పుడు వసతి బాగా చూపించినాడు. ఇప్పుడు కూడా మాకు చూపించినాడు వచ్చినే మాకు మంచిదని మేము అనుకుంటున్నాం. జై జగన్ సార్ కూడా మేము కూడా అనుకుంటున్నాము. హలో అమృతానాలు మా కాలంలో శివచంద్రరెడ్డే కదా రోడ్లు మస్ట్ రోడ్లు వేసినాడు. అడిగితే మాకు ఇంటికా కిటకాల మాదిరి నీళ్లు రాను లచ్చాలక రోడ్ల మీద ఇండ్లకి కూడా వచ్చాయి పాములు మాకు. అట్లా అడితే ఆయన కాడి పోయింటే అడిగింటే బాగా చేసినాడు. మాకు ఇప్పుడు రోడ్లు పన్నాయి, నీళ్లు మంచి నీళ్ళు వస్తున్నాయి. మాకేం ఏమంటే ఇంకా కాలంలో ఒక్కటి చాలు మాకు. అన్ని బాగానే జరిపినాడు మాకు. ఇప్పుడు అప్పుడు కాలంలో బుడ్డలో నడుస్తాను అసలు చేపించినాడు. పలుకుతానే అయితే ఎంతసేపు అయినా పలుకుతాడు. కూర్చోబెట్టి మర్యాద బాగా చేస్తాడు. మాకేమో ఇంత మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.